ఆయన పంచికి పవర్ ఎక్కువ, మాటకు వెయిట్ ఎక్కువ, సెటైర్ కి చురక ఎక్కువ. తెలంగాణ పొలిటికల్ ఫైటర్, తెలంగాణలో ప్రస్తుతం పొలిటికల్ బుల్లెట్ తీన్మార్ మల్లన్న ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే మల్లన్న, ఎట్లున్నారు? బాగున్నా. మీది కొన్నేళ్ల, మీతో పాటు నాది కూడా కొన్నేళ్ల జర్నీ. ఒక రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్సీగా మిమ్మల్ని ఇట్లా చూడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఒకప్పుడు నేను ఫీల్డ్ లో ఉండి లైవ్ ఇస్తుంటే మీరు స్టూడియోలో ఉండి అక్కడ ఉన్న సమాచారాన్ని ప్రజలకు చేరవేసేటువంటి కార్యక్రమంలో ఒక కొలీగ్స్ గా పనిచేసినటువంటి మనం ఏదైతే ఈ రోజు వరకు కూడా మీరు ఆ ప్రజల కోసమే, నేను ఆ ప్రజల కోసమే. ఫీల్డ్ మారొచ్చు నాది, కాకపోతే గానీ అనుకున్నటువంటి వేలోనే ఉన్నాం కాబట్టి ఆనందంగానే ఉన్నామని నేను అనుకుంటా ఉన్నా. సో పబ్లిక్ మ్యాన్ గానే ఉన్నారా మీరు? ఇంకా 100% పబ్లిక్ మ్యాన్ గా ఉండాలనేది. ఎందుకంటే ఎక్కడెక్కడో పుట్టినటువంటి మనమంతా ఒక వేదిక మీద పనిచేసినామంటే ఒక ఐడియాలజీ, ఒక సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులము. సరే, మనం బ్రతకడంతో పాటు మిగతా సమాజానికి కూడా ఒక మంచి చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వేదిక మీద నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా. బహుశా ఇప్పుడు యశోద గారి గురించి, ఆమె పనితనము, ఆమె వర్క్, ఆమె ఎంత హార్డ్ వర్క్ చేస్తారు నాకు తెలుసు, నేను ఎలా చేస్తాననేది మీకు తెలుసు. కాబట్టి మీకు తెలియని మల్లన్న అయితే కాదు, మీకు తెలియని నవీన్ అయితే కాదు, మనంతా కలిసి పనిచేసినాం కాబట్టి. సో యశోద గారికి నేను ఒక గ్రౌండ్ లెవెల్లో రిపోర్టర్ అవుతా అనుకున్నా, కానీ యశోద గారి గెస్ట్ అవుతా అనుకోలే. దట్ ఈస్ అందుకే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పింది మొదట్లోనే. ఇప్పుడు ఇంతకీ నెక్స్ట్ మన అసలు టాపిక్ లోకి వెళ్తే ఏంటి? డిప్యూటీ సీఎమా లేకపోతే మంత్రి పదవా? ఏంటి మీ టార్గెట్? మీరు అంటే నేను ఇంత హార్డ్ గా స్టార్ట్ చేస్తారని అనుకోలేదు వాస్తవానికి కూడా. వాస్తవానికి తీన్మార్ మల్లన్నకి పదవుల మీద ఆశ లేదు యశోద గారు. చాలా మందికి మీరు ఒకసారి గమనిస్తే పదవి వస్తుంది, పదవి తర్వాత ఏమొస్తుంది, చాలామంది ఆ పదవి వస్తే నాకు ఇంత వస్తుంది అని అనుకుంటాను. నేను అన్నీ వదులుకొని నాకు ఏ పదవి వద్దు, బట్ ఎవరికైతే తరతరాలుగా అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు అల్టిమేట్గా నేను చనిపోయేటప్పుడు ఏం తీసుకుపోతాను? నేను తీసుకుపోయేది లేదు. నేను చాలాసార్లు చెప్పిన, తీన్మార్ మల్లన్న చనిపోయిన రోజు 1,00,000 మంది ఆ చావు కోసం రావాలని చెప్పి. అంటే అంత క్లియర్గా నాకు ఒక ఆలోచన ఉంది ఈ సమాజం పట్ల. అందుకోసం తీన్మార్ మల్లన్న డిప్యూటీ సీఎం కోసమో లేకపోతే సీఎం కోసమో మంత్రి కోసమో ఎన్నడూ నేను ఆలోచించను కూడా. అది నా కోసం వెయిట్ చేసినప్పుడు ఆలోచిస్తా, కానీ నేను దానికోసం వెయిట్ చేయను, దానికోసం వర్క్ చేయను. పదవులే మీకోసం వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది అంటారు. నేనేమంటున్నా, నేను ఏం కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఎమ్మెల్సీ కావాలని ప్రజలు అనుకున్నారు, నన్ను ఎమ్మెల్సీని చేసినాను. నాకు ఎంత కోరిక ఉన్నప్పటికీ అల్టిమేట్గా వాళ్ళు నిర్ణయించిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రజా ఉద్యమాలు చేయడము నిజంగా నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా నేను రెబల్గానే పెరుగుకుంటూ వచ్చిన, రెబల్గానే వర్క్ చేసుకుంటూ వచ్చిన. సో ఇప్పటికి కూడా నేను అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా అందులో జరిగేటువంటి పొరపాటు నేను ఓపెన్గా చెప్పేస్తా. సో అట్లా నా మనస్తత్వం అట్లాంటిది. ఆ మనస్తత్వం నన్ను ఒక చిన్న పేపర్ బాయ్ స్థాయి నుంచి, ఒక సాధారణ జర్నలిస్ట్ స్థాయి నుంచి నన్ను ఒక మండల్లో చట్టాలు చేసేటువంటి ఒక మండల్లో తెచ్చి కూర్చుండబెట్టి. కాబట్టి నేనేమంటున్నాను, నేను ఇవన్నీ కావాలని కోరుకున్నవాడిని కాదు. నేను పోతున్న ప్రయాణంలో నాకు వచ్చినటువంటి అవకాశాలు ఇవ్వాలి. మన పని మనకు అర్థమవుతుంది, కానీ మన యాక్షన్స్ గమనించి మాట్లాడే వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు అనుకుంటున్నది, మొదట మీరు V6 నుంచి బయటికి రాగానే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినారు, ఓడిపోయినారు. తర్వాత బహుజన వాదాన్ని కొన్ని రోజులు స్ట్రాంగ్ గా వినిపించినారు, అది ప్రస్తుతం వినిపించట్లేదు. నెక్స్ట్ అంగిలాగు అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు, దాన్ని పట్టుకొని కొన్ని రోజులు నడిచినారు. లాస్ట్ కి మళ్ళీ బీజేపీకి వెళ్ళి కొన్ని రోజులు ఉండి బయటకు వచ్చినారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచే గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు పార్టీలైనా ప్రజలైనా మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? యశోద గారు, మీరు చెప్పినటువంటి అంశాలు ఒకటొకటి తీసుకుందాం. ఒకటొకటి. ఫస్ట్ V6 లోంచి బయటకు వెళ్ళినారు. ఎస్, నేను V6 లోంచి బయటకు వెళ్ళి నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి CEO గారికి నేను రిక్వెస్ట్ పెట్టిన, సార్ నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దానికి రిజైన్ ఎందుకురా, మీకు ఇంట్రెస్ట్ ఉంది అది చేసి మళ్ళీ రా అంటే, నేను గెలవను అనుకుంటున్నావా అని చెప్పి కొద్దిగా తర్వాత, సార్ నేను అట్లా చేయడం కరెక్ట్ కాదు, అందుకోసం రిజైన్ చేస్తాను. పాపం ఆయన యాక్సెప్ట్ చేసి రిసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చిన. అప్పటి వరకు కూడా నేను తీన్మార్ వార్తలు రాసినా, ఏవి రాసినా ఒక జర్నలిస్ట్గా రాయలే, ఒక పేదోడి గుండె లోతుల్లోంచి రాసుకుంటూ వచ్చిన నేను అవన్నీ. అంటే నాకు అక్కడ కనెక్ట్ అయింది. సో కాబట్టి నేను ఇంకో రకంగా ఈ వ్యవస్థలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో జర్నలిజంలోంచి వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన ఆ రోజు. ఆ తర్వాత నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినటువంటి సందర్భంలో
నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు ఒంటి మీద బట్టలే ఉండాలి అనేటువంటి మాట ఆ రోజు చెప్పినా ఈ రోజు మాత్రమే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎవడన్నా కంటెక్ట్ చేసేటోడు నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిస్తాడా? ఎవడన్నా నేను ప్రభుత్వం ముంగట యాక్షన్ వేసిన తీసుకోవాలి, ఆస్తులు తీసుకోవాలి అంటే నా ఇంటెన్షన్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది. నేను వేరే స్వార్థం కోసం వస్తలేను, నేను వచ్చేది క్లియర్గా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తా ఉన్నా. ఇలా తీన్మార్ మల్లన్న సంపాదించుకోవాలనుకుంటే నిజంగా ఆ ఆలోచన ఉంటే నేను ప్రభుత్వంతో సఖ్యత ఉండి ఒక 10 పనులు చేయించుకొని ఒక కార్యక్రమం చేసుకొని నేను కూడా ఏదో చేయొచ్చు అని నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పిన ప్రతి అంశం, నా జీవితంలో చెప్పిన ప్రతి అంశానికి ఆ అంశాలను నెరవేర్చడం కోసం పనిచేస్తా ఉన్నా. రెండోది, భారతీయ జనతా పార్టీలోకి తీన్మార్ మల్లన్న అప్పుడు పోయాడు, కానీ యశోద గారు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా చెప్పలే. నేను ఒకానొక సందర్భంలో నేను కేసీఆర్తో ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో నాకు అంటే నా మర్డర్కి ప్లాన్ చేసినారు, నా హత్యకి ప్లాన్ చేసినారు. ప్లాన్ చేస్తే ఇంకా మూడోసారి నిజంగా కేసీఆర్ అధికారంలోకి వస్తే అది జరిగేది. సో దాని మీద ఆ తర్వాత కొంతమంది అధికారులతోటి ఆ నిఘా కార్యక్రమం, కొంతమందిని ఎంక్వైరీ అదంతా చేసినారు, అది అయిపోయింది. అయితే నేను ఇక కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి పొరపాటున వస్తాడేమోని బెంగళూరులో కూడా ఆఫీస్ పెట్టి ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ కావడానికి భయపడ్డారు. అంటే భయపడం కాదు, అంటే నేను పోతుండొచ్చు, కానీ నన్ను నమ్ముకున్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూసినావా, వాళ్ళ కోసం నేను ఉండాలి. చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా చెప్పలే. నేను ఒకానొక సందర్భంలో నేను కేసీఆర్తో ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో నాకు అంటే నా మర్డర్కి ప్లాన్ చేసినారు, నా హత్యకి ప్లాన్ చేసినారు. ప్లాన్ చేస్తే ఇంకా మూడోసారి నిజంగా కేసీఆర్ అధికారంలోకి వస్తే అది జరిగేది. సో దాని మీద ఆ తర్వాత కొంతమంది అధికారులతోటి ఆ నిఘా కార్యక్రమం, కొంతమందిని ఎంక్వైరీ అదంతా చేసినారు, అది అయిపోయింది. అయితే నేను ఇక కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి పొరపాటున వస్తాడేమోని బెంగళూరులో కూడా ఆఫీస్ పెట్టి ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ కావడానికి భయపడ్డారు. అంటే భయపడం కాదు, అంటే నేను పోతుండొచ్చు, కానీ నన్ను నమ్ముకున్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూసినావా, వాళ్ళ కోసం నేను ఉండాలి. ప్లస్ ఈ నన్ను నమ్ముకున్న సమాజం కోసం నేను ఉండాలి. నన్ను నేను సర్వైవ్ కావడానికి నేను అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిన. ఒకానొక సందర్భంలో నేను ఆశ్రయం పొందడం ఇంపార్టెంట్ కాదు, నేను సర్వైవ్ అయినా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ ఆ రోజుల్లో. సో ఆ రకంగా నేను ఎక్కడ అవకాశం దొరికిందో దాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు పోయి ఇవాళ ఇండిపెండెంట్గా మళ్ళీ నాకు నేను కొట్లాడుతున్నటువంటి క్రమంలో ఇండిపెండెంట్గా నిలబడ్డా. ఆ తర్వాత మళ్ళీ మొన్నటిసారి నేను కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయింది కేవలం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఒకే ఒక్క హామీతో జాయిన్ అయినా. నేను కులగణన చేస్తా, నేను బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా అనేటువంటి ఒక మాటతోటి జాయిన్ అయ్యడం జరిగింది. తదనుగుణంగా పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో స్పష్టత దెబ్బతింటున్నప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతున్నా కదా. సో ఇక్కడ ఈ లైన్ లో ఎక్కడ మిస్ అయింది అంటే, నేను బతుకుంటే కదా మీరు ఇంటర్వ్యూ చేయడం, మరి నేను సర్వైవర్ నేనే లేను అనుకో, మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తారు? ఇప్పుడు ఈ హామీ గురించి మాట్లాడడానికి ముందు ఇందాకనే అన్నారు కేసీఆర్ వల్ల థర్డ్ టైం కనుక గెలిచి ఉంటే నేను చచ్చిపోయేవాడిని 100%. అట్లాంటప్పుడు మీ రీసెంట్ మాటల్లో సమగ్ర సర్వే బెటర్, ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేసిన కుల సర్వే కంటే కూడా కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర సర్వే బెటర్ అని ఎట్లా ఇచ్చినారు క్యాప్షన్? ఓపెన్ కామెంట్. ఒకటి ఇప్పటికి చెప్తా ఉన్నా, నేను సమగ్ర కుటుంబ సర్వేలో మీరు కూడా పార్టిసిపేట్ అయినారు, నేను కూడా అయినా. దుబాయ్లో ఉండేటోడు, బొంబాయిలో ఉండే ఆ రోజు లేకపోతే ఇక చచ్చిపోయిన వాళ్ళ లెక్క జాబితాలనే ఉండమేమో అనేటువంటి ఒక వాతావరణం ద్వారా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఒకే రోజులో సర్వే కంప్లీట్ చేసినారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశము మన కళ్ళ ముందు జరిగింది. ఆ సర్వే లెక్కలు బయట పెట్టకపోవడం అది వేరే అంశం, కానీ సర్వే మాత్రం పకడ్బందీగా నిర్వహించినారు. ఆ రోజు నిర్వహించినటువంటి సర్వేతో పోల్చుకుంటే ఈ రోజు నిర్వహించినటువంటి సర్వే, ఇదే స్టూడియోలో ఇక్కడికి వచ్చి ఒక ఎమ్యూనరేటర్ పాల్గొన్నాడు, మాట్లాడింది ఏమని, సార్ సార్లకు ఇస్తే వాళ్ళు నన్ను ఎంగేజ్ చేసుకున్నారు, నన్ను సర్వే చేసుకురమ్మన్నారు ఈ 150 ఇళ్ళకి, కానీ నేను 90 ఇళ్ళకి చేసిన సార్, మిగతా వదిలేసిన. మరి మిగతా ఎట్లున్నాయంటే ఇక మనకు తెలియదు సార్, అక్కడ బారేసినాం అయిపోయింది. ఒక్క మా ఏరియాలో జరిగినటువంటి సర్వేదే ఇది. ఇట్లా హైదరాబాద్ మొత్తం ఎంక్వైరీ చేస్తే కాలనీలకి పోలే. ఇప్పుడు మనం కేసీఆర్ సర్వే బెటర్ చేసిందని చెప్పడానికి ఆధారం ఏంటంటే ఇంకో సర్వే ఉంది కాబట్టి అంటే కంపారిజన్ పార్ట్ వచ్చినప్పుడు మనం అంచనా వేయగలం. సో అదే జరిగింది ఇక్కడ. సర్వే సరిగా జరగకపోవడం ఒక్కటే మీ అభ్యంతరమా? కులగణన విషయంలో మీకున్న ప్రధాన అభ్యంతరాలు ఏంటి? రైట్, కులగణన విషయంలో మేమేమంటున్నాం, 1931లో కులాలుగా మమ్మల్ని లెక్కబెట్టి, సో ఆ తర్వాత
కులాలుగా లెక్క పెట్టడానికి 90 సంవత్సరాలు పట్టింది మమ్మల్ని మా జుట్లు లెక్క పెట్టడానికి. లెక్క పెట్టిన తర్వాత కూడా అది మా జుట్లను కొన్నింటిని వదిలేసి కొన్నింటిని మాత్రమే లెక్కబెట్టి మీరు ఇంతే ఉన్నారు, ఎందుకంటే మీకు ప్రీవియస్ లెక్కలు లేవు కాబట్టి మీరు ఇంతే ఉన్నారని చెప్తా ఉంటే మేము ఎట్లా నమ్ముతాం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఒకరికొకటే ఇస్తారు యశోద గారు. ఎందుకంటే దానికి బయోమెట్రిక్ ఉంటుంది, ఒకరికొకటే ఇస్తారు. యాజ్ పర్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో 2020 డిసెంబర్ 31 నాటికి 3,95,00,000 ఆధార్ కార్డులు మనం ఇష్యూ చేసినాం. ఆ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ లో ఉన్నటువంటి లెక్క అందులో ఏం పెట్టారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కల ఆధారంగా అని స్టార్ మార్క్ ఇచ్చి పెట్టింది. దాంట్లో మనమే 3,95,00,000 ఆధార్ కార్డులు ఇచ్చి, ఇంకా ఆదివాసీలు, గూడాల పొంటి, తెలవని వాళ్ళు, సంచార జాతుల వాళ్ళు అసలు ఆధార్ కార్డులు కాదు కదా, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డులు కూడా ఉండవు. అటువంటి వాళ్ళు ఇంకో 10% వరకు వీళ్ళు పెట్టుకున్న 4,30,00,000 మంది మినిమం ఉండాలి తెలంగాణలో. కొన్ని ఆధార్ కార్డులు ఎక్కువ, మరి జనాభా ఎట్లా తగ్గింది? జనాభా ఎట్లా తగ్గుతుంది? సో కేసీఆర్ చేసినటువంటి లెక్కల విషయంలో ఎందుకు కేసీఆర్ సర్వే పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్తా ఉన్నామంటే ఈ లూప్ హోల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి. ఈ లూప్ హోల్స్ కంపేర్ చేసేటువంటి ఒక లెక్క వచ్చింది కాబట్టి అది బెటర్గా ఉందని చెప్తా ఉన్నాము. సో నేనేమంటా ఉన్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి 3,54,00,000 మందిది మేము చేసామని చెప్తా ఉన్నాం. సో ఆ 3,54,00,000 మందిది సపోజ్ మీరు ఒక గ్రామంలో చేసిరు కదా, ఆ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంత ఉన్నారు ఎంతనే చేసినారు కదా, ఆ గ్రామ పంచాయతీ కాడ ఒక నోటీస్ బోర్డు అంటించి ఈ గ్రామంలో ముదిరాజులు ఇంతమంది, యాదవులు ఇంతమంది, వీళ్ళు ఇంతమంది, అందులో ముదిరాజులలో ఈయన పేరు రామయ్య, ఈయన పేరు మంకయ్య, ఇంకోటి అవి పెడితే వాళ్ళు ఉన్నారా లేరా జాబితాలో తెలుస్తుంది కదా. నువ్వు అవి డిస్ప్లే చేయవు, కానీ మీరు ఇంతమందే ఉన్నారని చెప్తాం. మేము కోరుకుంది ఏంది? మేము మా లెక్క ఏందో తేలాలని కోరుకుంటా ఉన్నాం. నువ్వు చెప్పిన లెక్క కాదు, మాకు విశ్వసనీయతతో కూడినటువంటి సర్వే జరగాలి. రాహుల్ గాంధీ గారు ఆ సర్వే చేస్తా అన్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాటిని ఉల్లంఘించి లెక్కలను తారుమారు చేసి ఇలా బీసీ వర్గాల నమ్మకాన్ని పోగొట్టుకున్నారు.